మనం మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మన మనసు సైడ్కి పెట్టి దేవుడు మనసును మనం పెట్టుకోవాలి. దేవుడు స్వభావానికి రావాలన్నదే ఇక్కడ 4:17లో అప్పటి నుండి యేసు మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడి అని చెప్పాను, ప్రకటింప మొదలుపెట్టాను. మనం మన స్వభావంతోనే ఉంటే ఈ మాంస రక్తాలు పరలోక రాజ్యానికి పోవు. నీళ్లతో, వాక్యంతో, పవిత్రాత్మతోనే మనం పరలోకానికి పోగలమని దేవుడు చెప్పాడు. నికోదేమును కొత్తగా జన్మిస్తే తప్ప ఎవరో పరలోక రాజ్యం పోరు అని యేసుపై చెప్పినాడు. మనం కొత్తగా జన్మించాలి, ప్రత్యేకంగా బతకాలి. ఈ లోకంలో మనం దేవుడికి